హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మెంతికూర పచ్చడి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: ఫెనుగ్రిక్ లీవ్స్, కొరియాండర్ సీడ్స్, క్యూమిన్, సీసమ్ సీడ్స్, డ్రై రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, టొమాటోస్, టామరిన్, టర్మరిక్ పౌడర్, గార్లిక్, సాల్ట్, ఆయిల్. ముందుగా మెంతికూర కట్ట తీసుకోండి. ఒక కట్ట తీసుకున్నాను నేను. ఇలా ఒక కట్ట తీసేసుకొని కాడలతో సహా మనం తెంపుకోవాలి. చూడండి, ఈ విధంగా తెంపుకోండి కాడలతో సహా మెంతికూరని. టేస్ట్ చాలా బాగుంటుంది కాడలతో తెంపుకుంటేనే. మంచినీళ్ళతో ఇలా ఒకసారి కడుక్కోండి. 3 నుంచి 4 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న మెంతికూరని పక్కన ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసేసుకోండి. ఈ రెండింటిని లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోండి. కొంచెం రంగు చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే దీంట్లోకి ఇప్పుడు 4 నుండి 5 ఎండుమిర్చి వేసేసుకోండి. అలాగే 8 నుంచి 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్నాయన్నమాట. కారం లేని పచ్చిమిర్చి తీసుకుంటే కొన్ని ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా వేయించుకోండి. ఇలా వేగిపోయాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కడుక్కొని పక్కన పెట్టుకున్న మెంతికూర వేసేసుకోండి. ఈ మెంతికూర వేసేసుకొని అదే లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలపండి. మెంతికూర మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకోండి. చూడండి, మెంతికూర దగ్గర పడిపోయింది. 2 నిమిషాల్లో దగ్గర పడిపోతుంది అనమాట. అలా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. తీసేసుకొని పక్కన పెట్టుకోండి, చల్లార్చుకోండి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని టమాటోలు కట్ చేసేసుకొని వేసుకోండి. ఒక 4 టమాటోలు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని వేయించుకోండి. ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం ఉడకాలన్నమాట. కొంచెం మెత్తబడేంత వరకు వీటిని ఉడికించుకోండి. దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇలా చింతపండు వేసాక ఒకసారి కలుపుకొని ఇంకా ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇంకా టర్న్ ఆఫ్ చేసేసేయండి. ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలి పక్కకి. మెంతికూర చల్లారపడి ఉంటుంది. ఇలా చల్లగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 4 నుంచి 5 వెల్లుల్లి వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దొడ్డుపుని వేసేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న టొమాటో ఉంటుంది కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మెంతికూర పచ్చడి అనేది ఈ విధంగా వస్తుందన్నమాట పచ్చడి అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ మినప్పప్పు, శనగపప్పు వేసుకోండి. అలాగే 3 ఎండుమిర్చి కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి. వీటిని కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేశాక 1 రెమ్మ కరివేపాకు అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంక ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలోకి కలిపేయండి. ఇంకా కలిపేసుకొని నెమ్మదిగా పచ్చడి అంతా కలుపుకోండి. తాలింపు పచ్చడి కలిసేలాగా ఇలా కలుపుకోండి. అంతే, మన మెంతికూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట. తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.